హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చక్కటి మోరల్ స్టోరీ చెప్తాం అనుకుంటున్నాను. వినండి, వినిపించండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వినిపించండి. ఓకేనా? ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు పక్కన ఒక చక్కటి చెరువు ఉంది. ఆ చెరువు గట్టుని చక్కగా పంట పొలాలు బోల్డెన్ని ఉన్నాయి. ఆ పంట పొలాలలో ఒక చిన్న భూమి ఒక రైతు పంటలు పండించుకుంటున్నాడు. అతను కొంచెం బీదవాడు. ఆ రైతు పొలం దున్నుకుంటూ నాగలితోటి తన కష్టాలు తీర్చమని భగవంతుడిని వేడుకుంటున్నాడు. భగవంతుడు అతని మొర ఆలకించాడు, కరుణించాడు. నాగలికి దున్నుతున్నాడు కదా, ఒక పెట్టె దొరికింది. ఇదేంటి, ఇదేదో బాక్స్ లో ఉంది అని చెప్పి బయటకు తీసి ఓపెన్ చేసి చూశాడు. చూసేటప్పటికి ఆ పెట్టెలో నుంచి మాటలు వినిపించాయి. నీకు ఇందులో చేయి పెట్టి తీసే ప్రతిసారి ఒక బంగారు నాణెం నేను ఇస్తాను. నీకు ఎన్ని కావాలంటే అన్ని నాణాలు తీసుకో. ఆ తర్వాత ఈ బాక్స్ క్లోజ్ చేసేసి పక్కనున్న చెరువులో వదిలేసే, నేను మాయమైపోతా. ఆ తర్వాత నీకు ఇచ్చిన సొమ్ముని నువ్వు ఖర్చు పెట్టుకో అని మాటలు వినిపించే. ఇంకేముంది, ఆనందం, ఆశ్చర్యం అన్ని కలగలిసి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. బాక్స్ని తీసుకెళ్ళిపోయి పెట్లో చేయి పెట్టడం, ఒక్కొక్క బంగారు కాసు తీసుకొని సంచిలో వేసుకోవడం మొదలు పెట్టాడు. ఇంకా అలా తీస్తానే ఉన్నాడు. చేయి పెడుతున్నాడు, ఒక్కొక్క ఆయన దొరుకుతుంది, తీసి సంచిలో వేసుకుంటున్నాడు. ఇంకా అలా ఆ సేకరించడంలో అతనికి ఆనందం, ఎంత ఆనందమో, ఆశ పెరుగుతోంది. నిద్ర ఆహారం కూడా మానేశాడు. ఆ నాణ్యాలు సేకరించడంలో మునిగిపోయాడు. రాసుల కొద్ది నాణ్యాలు ఒక్కొక్కటి తీసి ముడిసిపోతున్నాడు. కానీ అతను నీరు తీసుకోవడం మానేశాడు, ఆహారం తీసుకోవడం మానేశాడు. సేకరించడంలోనే సమయం అంతా గడిపేస్తున్నాడు. దాంతో ఒక్కసారిగా నీరసం వచ్చి పట్టు తప్పి పడిపోయాడు. ఇంకేముంది, ఇంకా నీరసానికి ఆ ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఏమీ తీసుకోకుండా ఒక 2-3 రోజులు దాటి అలాగా ఈ నాణ్యాల సేకరణలో ఉన్నాడు. అందువల్ల అతను ఇంక లేవలేకపోయాడు, చనిపోయాడు అతను. సో అతని సంపద అంతా కూడా మాయమైపోయింది. నీతి ఏమిటంటే, ఈ కథలో ఆశ మనల్ని బ్రతికిస్తుంది, అత్యాశ బ్రతుకే లేకుండా చేస్తుంది. అందుకని గ్రీడినెస్ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఎప్పుడు కూడా అత్యాశ పనికిరాదు. మనకి తగినంత సంపాదించుకోవాలి, తృప్తిగా జీవించాలి. ఇదేనరా ఈ కథలో నీతి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.